నెల్లూరు రూరల్ నందు పాడూరుపల్లి ప్రాంతంలోని 23వ డివిజన్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 27 కోట్లతో 240 పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మేయర్ దేవరకొండ సుజాత, రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సభలో ప్రభుత్వం రాష్ట్రం కోసం, సనాతన ధర్మం కోసం చేస్తున్న కృషి గురించి ఆనం వివరించారు. వేమిరెడ్డి మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి అంటేనే అభివృద్ధి అని, త్వరలో అండర్ డ్రైనేజీ పనులు జరగనున్నట్లు తెలిపారు. భారీ పరిశ్రమలు జిల్లాకి వస్తున్నాయని ఆయన తెలిపారు. 15 రోజుల్లోపు ఏ గంటలోనైనా టెండర్లు పిలిచే అవకాశం ఉంది. ఇందుకు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పూర్తిగా సహకరించి దాని వెంటపడి ఈరోజు ఈ నిధులు విడుదలని ఒక్కసారి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ 2 రైల్వే బ్రిడ్జిల విషయంలో చప్పట్లతో గట్టిగా కరతాళధ్వనులతో ధన్యవాదాలు చెప్పాలని కోరుకుంటూ, ఇక ఈనాటి కార్యక్రమ ప్రారంభకులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఆనం రామనారాయణ రెడ్డి గారిని ఈ జిల్లాలో ఒక సీనియర్ రాజకీయ నేత, అనేక సంవత్సరాల ప్రజా జీవితంలో ముందుకు సాగుతున్న వ్యక్తి, ఈనాడు మంత్రిగా తన పరిధిలో ఎంత అవకాశం ఉంటే అంత నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన ఒక్కసారి అభివృద్ధికి ఆశీస్సులు అందిస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ ఆనం రామనారాయణ రెడ్డి గారు సందేశాన్ని ఇస్తారు. రాబోయేటువంటిది శ్రీరామనవమి. శ్రీరామనవమి రోజు ఆ రాముల వారి ఆలయాల దగ్గర సీతారాముల కళ్యాణం, సీతారామ లక్ష్మణుల యొక్క పట్టాభిషేకం, ఇలాంటివి అనేక కార్యక్రమాల్లో రాబోయేటువంటి కొద్ది రోజుల్లో ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉంటాం. దానికి ముందు జరిగే జాతరే ఈ రూరల్ మండలంలో జరిగే ఈ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. 240 పనులు, 27 కోట్ల రూపాయలు. దాని పక్కన ఒక 0 పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కానీ నేను చెప్పాను అనుకో, శ్రీధర్ అన్నా నువ్వే పంపించు అంటాడు. దేవాలయాల్లో డబ్బు దేవాలయాలకే తప్ప బయటికి ఇచ్చేటువంటి అవకాశం నాకు లేదు. ఉంటే 1000 కోట్లైనా ఇచ్చిపోతాను. ఇక్కడ ఇప్పుడే అంటున్నారు రూరల్లో చాలా దేవాలయాలకు మీరు ఇచ్చారు అని. అలాగే ఈరోజు ఒక విషయం ముందుగా ప్రస్తావన చేస్తాను, తర్వాత మిగిలిన కార్యక్రమాల్లోకి పోదాం. ఇప్పుడే మన వంశీధర్ రెడ్డి గారు మాట్లాడారు ధాన్యం కొనుగోలు గురించి. ఎందుకంటే మనం పడాలపల్లి, నెల్లూరు నగరమైన రైతాంగంతో కూడుకున్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ. గతంలో నేను ఇక్కడ శాసనసభ్యుడిగా దాదాపు 3 దఫాలు ఇక్కడే ఉన్నాను. రాపూర్ నియోజకవర్గంలో అంతర్భాగమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అంతా రైతాంగంతోనే కలిసి ఉంటుంది. దాదాపు నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు 161 ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కూటమి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో. ఇప్పటికే ధాన్యం వచ్చేటువంటి ప్రాంతాల్లో, గ్రామాల్లో ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ సెంటర్లను ద్వారా 18,013 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతాంగం దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. 43,25,00,000 రూపాయలు అయితే ఇప్పటికి 22,88,00,000 రూపాయలు రైతుల బ్యాంక్ అకౌంట్లకి జమ చేయడం జరిగింది ఇవాల్టి మన ప్రభుత్వం. ఇంకా 20,37,00,000 రూపాయలు ఇవ్వాలి. అవి కూడా ఈ 3-4 రోజులు బ్యాంకు సెలవు దినాలు కాబట్టి రైతులకు అందలేదు. రేపటి నుంచి మొదలుపెట్టి ఆ బ్యాంకులకు ఇవ్వాల్సిన మిగిలిన రైతులకు కూడా ఆ డబ్బు సరిచేయడం జరుగుతుంది. మనకి ఇంకా సీజన్ ఉంది. ఈ దాదాపు ఇంకొక మాసం, 1.5 మాసం వరి కోతలు వస్తూనే ఉంటాయి, ధాన్యం కొనుగోలు చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఈనాడు రైతాంగం పండించినటువంటి పంటకి
సరైన ధర రావాలి, మద్దతు ధర ఇవ్వాలనేటువంటి దానిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పెద్ద చర్యలు, కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. ధాన్యం కొనుగోలు చేస్తే 24 గంటల్లో నుంచి 48 గంటల లోపల ఆ రైతు బ్యాంక్ అకౌంట్కి డబ్బు జమ చేసే తీరాలనే నిబంధన ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విధించడం జరిగింది. ఆ విధంగానే నిధులు విడుదల చేస్తున్నాం, విడుదల అవుతూ ఉన్నాయి. ఒక విషయం, మన జిల్లాలో ఎక్కువగా MTU 1010 ఈ రకం ధాన్యం ఎక్కువ వేస్తూ ఉంటారు. గడిచిన సంవత్సరం రోజులుగా, పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఈ 1010 రకాలని ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. కాబట్టి రైతులు మీరు మార్చుకోండి, వేరే వెరైటీస్కి పోండి. ఈ 1010 ధాన్యం కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించడం లేదని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. అయినా అక్కడక్కడ కొంతమంది రైతులు ఇదే వెరైటీని వేశారు. ఈ ధాన్యం కొనుగోలు చేయమంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. మిగిలిన అన్ని వెరైటీలు మార్కెట్లో మీకు మంచి రేటు ఉంటే మార్కెట్లో ఇవ్వండి, లేదు ప్రభుత్వం మద్దతు ధర కావాలి అని అంటే ఎంత ధాన్యం ఇచ్చినా కొనుగోలు. ఇప్పుడు నేను చెప్పాను 18,000 మెట్రిక్ టన్నులు, 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఈ జిల్లాలో ధాన్యాన్ని సేకరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు పొద్దున్నే మాట్లాడారు, సివిల్ సప్లైస్ మంత్రి మనోహర్ గారు మాట్లాడారు. ఎన్ని లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలో మీ జిల్లాలో చెప్పండి. ఆ ఒక్క బ్యాన్ చేసినటువంటి వెరైటీ తప్ప ఏ వెరైటీ అయినా తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కూటమి నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే మీరు నా దృష్టికైనా తీసుకురండి, లేదా మీరే నేరుగా జాయింట్ కలెక్టర్లకు ఇన్ఫామ్ చేయండి. తప్పనిసరిగా ప్రొక్యూర్మెంట్ సెంటర్లు అదనంగా కావాలన్నా ఇంకా కూడా ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి, రైతులకు ఎలాంటి కష్టం కలగనివ్వదు ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక స్థానికంగా ఉన్నటువంటి అనేక విషయాలు, మున్సిపల్ కార్పొరేషన్ నా పక్కనే సోదరులు శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు. నిధుల గురించి ఆలోచించడు, నా ప్రాంతానికి అభివృద్ధి చేయాలి, నా ప్రాంతంలో సంక్షేమం అనేది జరగాలి అనేటువంటి ఒక దీక్ష దక్షతతో ఒక శాస్త్రీయ విధానంలో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి. కాబట్టే అనేక పనులు మంజూరు చేసి నూతన వరవడి, నూతన విధానాలతో ఇవాళ ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషం. శ్రీధర్ రెడ్డికి అన్ని వేళల ఆ భగవంతుడు తోడుగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి కుటుంబాన్ని మరి ప్రభుత్వ పరంగా, శాసనసభ్యుల పరంగా, పార్లమెంటు సభ్యులు ప్రభాకరన్ గారి పరంగా దీన్ని అభివృద్ధి చేసే దానిలో అందరం కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు ఇప్పుడే చెప్పారు, అనేక కార్యక్రమాల్లో దేవాదాయ శాఖలో పనిచేశామని చెప్పి దాదాపుగా ధూపదీప నైవేద్యాల స్కీమ్లో 29 ఆలయాలకి 34,80,000 రూపాయలు ప్రతి నెల 10,000 ఒక్కొక్క ఆలయానికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి మనవి చేస్తుంది. అలాగే 10,40,00,000 రూపాయలతో గారు మాట్లాడుతారు. మంత్రివర్యులు రామనారాయణ అన్న, ఎమ్మెల్యే గారు శ్రీధర్, అట్నే ఇక్కడ ఏ ఒకరు బి ఒకరు ఉన్నారు, గిరిధర్, మేయరు, డిప్యూటీ మేయరు, బీజేపీ అధ్యక్షుడు, మిగతా పెద్దలందరూ కూడా, జనసేన అధ్యక్షులు, మొత్తం అందరికి కూడా నా నమస్కారాలు. స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు 240 పనులు 27 కోట్లతో శంకుస్థాపన చేయడం, మంత్రివర్యులు చేయడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమానికి రూరల్ కాన్స్టిట్యున్సీకి రావాలంటేనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఒక డిఫరెంట్ స్టైల్,
ఈ స్టైల్లో ఒక ఎమ్మెల్యే ఇన్ని కార్యక్రమాలు, ఒక దగ్గర ఫౌండేషను, ప్రతి దగ్గర పనులు స్టార్ట్ చేయడం అంటే అది శ్రీధర్ ఎమ్మెల్యే ఒక స్టైల్ ఆఫ్ వర్కింగ్, అది ఆయన పనితీరు. అది మన అందరం కూడా అభిమానించాలి. ఎందుకంటే ఒక దగ్గర పెట్టాడు, ప్రతి దగ్గర కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఇంత ముందు కూడా 360 పనులేమో ఒకసారి ఒకటే రోజు, అదే 339 పనులు ఒకటే రోజు ఇట్లే ఫౌండేషన్ వేయడం, ప్రతి దగ్గర కూడా పనులు చేయడం, పూర్తి చేయడం కూడా జరిగిపోయింది. ఈ కాన్స్టిట్యున్సీ, ఈ డివిజన్లో మొన్న ఎలక్షన్లో దాదాపు మాకు 1200 మెజారిటీ ఇచ్చిన, 1400 వచ్చిందా, 1200 అనుకుంటున్నా, 1400 మెజారిటీతో మీరందరూ గెలిపించిన కార్పొరేషన్లో డివిజన్. సో ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం. ఇటువంటి అవకాశాల్లో కనీసం మీ అందరూ ఓటేసిన వాళ్ళందరూ మీ అందరినీ చూడడం కూడా చాలా సంతోషం. ఒక కార్యక్రమం పెట్టినప్పుడు 2 సంవత్సరాలు అయినా కానీ గుర్తుపెట్టుకొని మీకు చెప్పాలని చెప్పడం, మీ అందరికీ ఓటేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. 2 సంవత్సరాలైనా గుర్తుపెట్టుకొని చెప్తున్నాం. ఈరోజు రూరల్ కాన్స్టిట్యున్సీలో ఆమంచిచర్ల దగ్గర పెద్ద పరిశ్రమ కూడా రాబోతుంది. రూరల్ కాన్స్టిట్యున్సీకి ఎంప్లాయ్మెంట్కి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ముందుకి మనకి ఈరోజు ఉండే ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు, మన క్యాప్టెను, అతను ఎంతో శ్రమపడి రకరకాల పరిశ్రమల్ని తీసుకురావాలని స్టేట్ అంతా కూడా ఆయన కష్టపడి దానికి చాలా టైం కూడా కేటాయించి చాలా మందితో సంప్రదింపులు జరిపి ఈ పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఇక్కడికి చాలా పెద్దది కూడా రాబోతుంది. అది త్వరలోనే మీ అందరి ముందు కూడా ఎమ్మెల్యే గారు పెడతారు. అది కానీ వచ్చిందంటే ఈ ఏరియాలో, రూరల్ ఏరియాస్లో మంచి అవకాశం ఉపాధి. అట్నే రాష్ట్రం అంతా కూడా ఈరోజు పరిస్థితులు అట్టే ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా, ప్రతి కాన్స్టిట్యున్సీలో, ఉదయగిరిలో దాదాపు నాకు తెలిసి ఒక 500 కోట్లతో 2 ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అట్నే కోవూరు, ప్రతి దగ్గర కూడా కావిల్లో అయితే చెప్పాల్సిన అవసరం ఇలా. కందుకూరు అయితే దాదాపు 1,00,000 కోట్లతో ఒకటే పరిశ్రమ వస్తుంది. దాని ఎఫెక్ట్ కావలి మీద ఉంటుంది. కావలి చుట్టుపక్కల కూడా మొన్న మీరు చూసుంటారు జువెల్దిని, అది కూడా అక్కడ కూడా ఒక పరిశ్రమ మొన్ననే ఇనాగ్రేట్ చేశాడు మన లోకేష్ బాబు గారు. సో అట్లా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చూస్తున్నాం, సంక్షేమం కూడా చూస్తున్నాం. ఈ 2 కూడా ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇప్పుడే మీరు విన్నారు, 600 చిల్లర కోట్లతో రూరల్లో ఇప్పుడు వరకు ఖర్చు పెట్టి మంచి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేయగలిగాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు? స్టేట్ గవర్నమెంట్ నుంచి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి అనేది ముందుకి సాగిస్తున్నారు మన పెద్దలు, ముఖ్యమంత్రి వారు. అట్నే ఇంకోటి కూడా మీకు చెప్పాలా, డ్రైనేజ్, కార్పొరేషన్ డ్రైనేజ్ పోయిన ప్రభుత్వం కాకుండా దాని ముందు తెలుగుదేశం ఉన్నప్పుడు దాదాపు 500 కోట్లతో డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కూడా రూరల్లో దాదాపు 140 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయబోతున్నారు. ఐ థింక్ శాంక్షన్ కూడా అయినట్టుంది, టెండర్ కూడా పిలిచారంట. సో ఇటువంటివన్నీ మనం అభివృద్ధి, ఇవన్నీ కూడా మనందరం కూడా గమనించుకొని ఈ ప్రభుత్వాన్ని